ఎట్టకేలకు భద్రాచలం దేవస్థానం మాడవీధుల విస్తరణకు మోక్షం కలిగింది. 2-3 రోజుల్లో మాడవీధుల్లో విస్తరణకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శ్రీరామనవమి ఏర్పాట్లకు సంబంధించి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి పొంగులేటి. మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఇక మాడవీధుల విషయానికొస్తే 2-3 రోజుల్లో నిర్వాసితులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు అందించే ఏర్పాటు చేయాలన్నారు మంత్రి. సమయం తక్కువగా ఉంది కాబట్టి వెంటనే వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ డిపార్ట్మెంట్ అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కి ప్రాపర్ గా వాళ్ళని అలికేషన్ చేయండి. కలెక్టర్ గారు జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక్కొక్క డ్యూటీకి పెట్టి చిన్న ఎపిసోడ్ కూడా జరగకుండా భక్తుల్ని ఎట్లయితే రాముల వారి దర్శనానికి రాముల వారి ఆశీస్సులకు వస్తారో నమ్మకం విశ్వాసంతో దాన్ని పూర్తిగా మళ్ళీ వారిని ఇక్కడ భద్రాచలం నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ కలెక్టర్ గారి కంట్రోల్ చేస్తూ పర్ఫెక్ట్ చేయాలన్నది నా విజ్ఞప్తి. కాబట్టి టైం ఈజ్ వెరీ షార్ట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ ఇబ్బంది పడద్దు. నాకు తెలిసి ఈ కపుల్ ఆఫ్ 2-3 days లోనే అది పేమెంట్ ఇచ్చేసి దాన్ని అక్విజిషన్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆ రోజు. ఏది గుడి డెవలప్మెంట్ కి సంబంధించిన విషయంలో. కాబట్టి భక్తుల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది ఆల్ డిపార్ట్మెంట్స్. ఎవరైతే మాట్లాడామో మీరందరూ ప్రాపర్ గా ఇంటాక్ట్ గా ఉండి పనిచేయాలని కోరుకుంటున్నాను.